నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి వచ్చే స్పందన చూసి ఛానల్ కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. అందరికీ ఈ సంక్రాంతి శుభదినాన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, సంక్రాంతి కార్యక్రమం మొదలుపెట్టే ముందు ఈ మధ్య కాలంలో మనందరికీ సుపరిచితులు. అసలు ఆయన ప్రవచనం వినని వాళ్ళు ఉండరేమో అంటే అతిశయోక్తి కాదు. గరికపాటి గారు. గరికపాటి గారికి సంబంధించి ఆయన మొదటి భార్య చేస్తున్న కామెంట్స్‌కి సంబంధించి, కామేశ్వర్ గారు చేస్తున్న కామెంట్స్‌కి సంబంధించి స్పందించటానికి అసలు వాస్తవాలు ఏమిటి? అందులో దాగి ఉన్న ప్రశ్నలు ఏమిటి? ఎవరు సమాధానాలు చెప్పాలి? ఈ విషయాలన్నిటి గురించి వివరించటానికి నేను ప్రతి సారి చెప్తూనే ఉంటాను. నాకు తండ్రి సమానులు అని శివప్రసాద్ గారున్నారు. గరికపాటి గారి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురువుగారు నమస్కారం అండి. ఆశీర్వచనం తల్లి. గరికపాటి గారు మనందరికీ సుపరిచితులే. చాలా సంవత్సరాలుగా ప్రవచనాల రూపంలో మనకి అనేక మాధ్యమాల్లో ఆయన కనిపిస్తూ ఉన్నారు. ఈవెన్ మనకి ఎఫ్ఎం రేడియోలో కూడా ఆయన ప్రవచనాలు వినపడుతూ ఉన్నాయి. రేడియోలో సైతం వినేవారు ఉన్నారు. ఈ మధ్య కాలంలో కామేశ్వరి గారు, ఆయన మొదటి భార్య ఎవరైతే వచ్చి కామెంట్స్ ఏవైతే చేస్తున్నారో, మనం నోటితో అసలు ఆధ్యాత్మికంగా మాట్లాడుతూ ఉంటాము. అనేక కార్యక్రమాలు ఆధ్యాత్మికంగానే చేస్తూ ఉంటాం కాబట్టి, ఏ మాటలైతే మాట్లాడకూడదో అన్ని మాటలు ఆవిడ మాట్లాడటం. దానికి ఇంతవరకు గరికపాటి గారు అసలు ఎక్కడ సమాధానం చెప్పిన దాఖలాలు లేవు. ఒకటి ఆవిడ చెప్పిన దాంట్లో ఏమిటంటే, నా మీద క్రిమినల్ కేసు పెట్టించారు. కాబట్టి నేను స్పందించాల్సొచ్చింది అనేది ఒక యాంగిల్‌లో చెప్తుంది. నా మా నాన్న నేను బ్రతుకుతూ ఉంటే నన్ను అనవసరంగా తట్టి లేపినట్టుగా అయింది. నేనెవరిని ఏమి డిస్టర్బ్ చేయలేదు అనే యాంగిల్‌లో చెప్పారు. ఇంకా అనేక మాటలు చెప్పారు. అసలు తప్పు ఎవరిది? మీరేం చెప్తారు? చెప్పండి. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, గరికపాటి వారిది సరే. గరికపాటి వారు అంటే ప్రభుత్వము పద్మశ్రీ ఇచ్చి అవును. గౌరవింపు చేసి పురస్కారం అనేటువంటిది కూడా ఆయన పొందడం జరిగింది. మామూలుగా సమాజములో మనకు ఉండేటువంటి వీటిల్లో పూర్వకాలం నుంచి తీసుకుంటే ఎంతోమంది మహనీయులు, పుణ్యాత్ములు పుడుతూ వస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క తెలివితేటలతోనూ జ్ఞాన సంపదతోనూ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకే కాకుండా యావత్ ప్రజానీకానికి, ప్రపంచంలో ఉండేటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క పుణ్య సంపదను పంచడం అనేటువంటి, మనకు పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు అనేక రకాలుగా ఉండేటువంటి వివిధ గ్రంథాలలో, పుస్తకాలలో ఉండేటువంటి యొక్క జ్ఞాన సంపదను అంతా కూడా ఈ గరికపాటి వారినే కాకుండా కొంతమంది మేధావులు వాళ్ళ యొక్క మస్తకములో పెట్టుకొని యావత్ ప్రపంచమంతా కూడా ఒక ఉన్నతమైనటువంటి దిశగా వెళ్ళాలి అనేటువంటి ఉపన్యాస కార్యక్రమాల ద్వారా, వారి యొక్క ప్రసంగాల ద్వారా జాతిని మేల్కొల్పే విధంగా, యువతకు మేలు జరిగే విధముగా కొన్ని ఉపన్యాసాలు చెప్పేటువంటి విధానములో ఎంతో మంది గతంలో చెప్తూ వచ్చారు. చాలామంది ఈయన చెబుతూ ఉన్నాడు. ఇంకా కొంతమంది మహనీయులు చెప్పేవాళ్ళు చెబుతూనే ఉన్నారు. వాళ్ళల్లో మొదటి వరుసలో గరికపాటి వారు కూడా ఉంటారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. గరికపాటి వారిది ఏమిటి అంటే, ఆయన యొక్క పదాలు, ఆయన చెప్పేటువంటి ఇది గరకలాగా కాస్త కటువుగా ఉండినా, ఆ గరక మామూలు గణపతికి చాలా ప్రీతికరమైనటువంటివి కాబట్టి యావత్తు ప్రపంచానికంతా కూడా చాలా తీపిలాగా అనిపించేటువంటి మాటలు, తీపిగా ఉండేట్టుగాను, మంచి జరిగే విధంగానే చెప్తున్నారు. లాగా అంటే ఏదో అలా లేదు అని కాదు, నిజంగా ఆయన ఆ ఉద్దేశంతో చెప్తున్నారు. ఇది మనము నిజంగా కూడా ఇటువంటి వాళ్ళ జీవితంలో ఎంతో కష్టపడి ఒక ఉన్నతమైనటువంటి దిశగా కష్టాలు పడి ఒక్కొక్క
ఇది పేర్చుకుంటూ ఈ స్థాయికి రావటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అందరికీ సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. ఒకటి. అవును. అంటే ప్రతిభ అనేటువంటిది ఉన్న చోట ఏదో ఒక రకంగా కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. ఉమ్, సహజం. అయితే ఒక చిన్న ఇబ్బందిని అనేటువంటిది చూసి మిగతా ప్రతిభనంతా కూడా తీసి పారేసేటువంటి వ్యవహారముగా మనం చేయలేం. ఉమ్, మొదటగా మనం అనుకోవాల్సింది. ఎందుకంటే చాలామంది మహనీయులకు, గొప్పవాళ్లకు, ఇలాంటి వాళ్లకు, పండితులకు ఈయనకంటే ముందు కూడా చాలామంది ఇలాంటి ఇదిలో అనుకుని ఇబ్బందులు పడి ముందు ఏమంటారు అంటే ఇట్లాంటి వాళ్ళనంతా కూడా మేధా సంపత్తితో ఎదుర్కొనేటువంటి ఇది లేనటువంటి వాళ్ళంతా కూడా 2 చోట్ల కదమ్మా. ఒకటి డబ్బు, 2 స్త్రీ. ఉమ్, ఈ 2 తప్ప ఇంకొకటి ఏముండదు వీళ్ళ దగ్గర. ఉమ్, వీళ్ళని అనడానికి, వీళ్ళతో అనడానికి, వీళ్ళ మీద మనము బురద జల్లటానికి ఏమీ ఉండదు. ఒకటి. ఉమ్, ఉమ్, అయితే ఇక్కడ చల్లుతున్నది ఎవరు, చల్లించుకుంటున్నది ఎవరు అనేటువంటిది ఒక్కటి మనం ఆలోచన చేయాల్సింది. అవును. అసలు మూలం ఏమిటి అనేటువంటిది ఆలోచన చేస్తే ఉమ్, ఇప్పుడు మొట్టమొదట వివాహము అనేటువంటిది జరుగుతూ ఉన్నప్పుడు అసలు సోదరుడి భార్యను, అగ్రజుడి యొక్క భార్యను చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది ఆయన ఆలోచన చేసుకోవాల్సినటువంటి విషయం. ఇది ఒక ప్రశ్నార్థకం. ఉమ్, పోని అయితే అయిపోయింది, ఏదైనా కానీ గతం గతః అనుకుంటే దాదాపు ఆ తర్వాత మళ్ళీ ఇంకొకరిని చేసుకోవటము, ఉమ్, అది జరిగి కూడా ఒక 30 సంవత్సరాల అవును. పైన కావటము, ఉమ్, ఉమ్, ఇప్పుడు ఉన్నటువంటి ఆమె ఏదో ఈ మొదటి భార్యగా చెప్పుకుంటూ ఉండేటువంటి ఆమె రావటం అనేటువంటిది ఒకటి. ఇక ఆడవాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి జనరల్గా ప్రపంచంలో ఏముంటుంది అంటే స్త్రీమూర్తుల వైపు ఎక్కువగా మొగ్గు చూపడం అనేటువంటిది సర్వసాధారణమైన విషయం. ఆ, ఎందుకు ఆ మాట అంటున్నాము అంటే స్త్రీ ఎటువంటిదన్నా కానీ ఆడవాళ్ల వైపే మొగ్గు చూపుతాం. ఉమ్, ఆమె మంచా చెడ్డనా ఇంకోట అనేది తర్వాత సంగతి. ముందు ఉమ్, స్త్రీమూర్తి అనేటువంటిది చూడడం జరుగుతుంది. కారణం ఏమి అని ఒక్కసారి గనక మనము ఆలోచన చేసినప్పుడు ఆడవాళ్లకు బాల్యము నుండి కూడా వృద్ధాప్యము వచ్చేటువంటి సమయము వరకు కూడా ఉమ్, కొన్ని ప్రలోభాలు ఎదురవుతాయి. వీళ్ళు ప్రలోభ పడతారు అని కాదు, ఉమ్, కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఉమ్, బలహీనతలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఉమ్, ప్రలోభాలు కాకుండా, ప్రలోభం అంటే ఇంకొకరు పెట్టేది, ఆ, బలహీనతలు ఉమ్, బలహీనతలు ఎదురవుతాయి. ఉమ్, మరి మగవాళ్లకు లేవా బలహీనతలు అంటే మగవాళ్లకు 10% ఉంటాయి, 90% ఆడవాళ్లకు ఉంటాయి. ఉమ్, ఎందుకు, ఏ విధముగా అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఉమ్, ఆడవాళ్లకు చిన్నతనము నుండి కూడా చిన్న పిల్లగా ఉన్నప్పటి దగ్గర నుంచి పెద్దవాళ్ల సంరక్షణలో ఉండేటువంటి సమయం దగ్గర నుండి కూడా స్కూలుకు వెళ్ళినా టీచర్ల దగ్గర, ఉమ్, కాలేజీకి వెళితే చదువుకునేటువంటి సాటి విద్యార్థుల దగ్గర కావచ్చు, చదువులు చెప్పేటువంటి వాళ్ళ దగ్గర కావచ్చు, వివాహమైన తర్వాత అత్తవారింట్లో భర్త అనేటువంటి ఒక్క వ్యక్తిని నమ్ముకొని వెళ్ళినప్పుడు భర్త చుట్టూ ఉండేటువంటి వాళ్ళ వలన కావచ్చు, అన్నీ బయటికి చెప్పలేక, అత్తగారింటి విషయాలు పుట్టింట్లో చెప్పలేక, అక్కడ కొంచెము తాను దిగమింగుకోలేక, ఇలాంటివి ఉండేటువంటివి కొన్ని సమస్యలు, చుట్టుపక్కల వాళ్ళతో పడేటువంటి సమస్యలు, ఒకవేళ సంతానం కాకుంటే చుట్టుపక్కల వాళ్ళనే, ఇలా ఒకటని కాదు. ఈమె వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా స్త్రీకి ఏముంటాయండి అనుకోవచ్చు. ఉమ్, కొడుకు ఉద్యోగరీత్యా బయటికి పోతే కోడలు ఎలా చూస్తుందో అనేటువంటి బాధ కావచ్చు. ఉమ్, ఏవో చాదస్తం కొద్దీ వీళ్ళదే తప్ప వాళ్ళదే తప్ప అని మనం విశ్లేషణ చేసేంతటి ఇది ఉండదు. అందరి కుటుంబాల్లోనూ బాగుంటుంది, అందరూ చెడ్డవాళ్ళు అని చెప్పడానికి లేదు. ఉమ్, అందుకనే ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులు అనేటువంటి మాట వచ్చినటువంటిది. ఎవరో కాదు, ఉమ్, వాళ్ళకు వాళ్ళే శత్రువులు. అందువలన ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి పదాలు అని ఒక్కసారి మనము ఆలోచన చేసినప్పుడు స్త్రీలకు బలహీనతలు ఎక్కువగా వస్తాయి. ఉమ్,
ఏ కారణము చేతనైనా కావచ్చుగాక. ఈరోజు కామేశ్వరి గారు అనేటువంటి ఆమె 30 ఏళ్ల క్రితం నాకు ఇలా జరిగినది, నాకు కూడా నేను వచ్చేదాన్ని కాదు, ఆయన ఎవరైనా ఉంటే రండి, ఎవరైనా ఉంటే రండి, ఎవరైనా ఉంటే రండి అని అంటే వచ్చాను అన్నప్పుడు ఇక్కడ ఈమె విఘ్నతతో కొంచెం ఆలోచన చెయ్యాల్సినటువంటిది ఏమిటి అంటే, ఈమెను రమ్మని కాదు కదా చెప్పింది. ఇప్పుడు జరిగిపోయింది, గతం గతః. ఏ కారణము చేతనైనా కావచ్చుగాక. ఏదైనా సరే ఆనాడు ఆయన ద్వారా ఇద్దరిని సంతానాన్ని కనడం అనేది జరిగింది. మంచో చెడో జరిగిపోయింది అది జరిగిపోయింది. ఏ బలహీనతలన్నా ఉండని గాక. అవును. అవి ఇప్పుడు విశ్లేషణ చేసుకుని వాళ్లకు కూడా 30 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ మనసులు మనం ఎంత మాత్రము, ఆ పిల్లలు పుట్టినటువంటి పిల్లల్ని ఎంత మాత్రం మనం ఆలోచన చేస్తున్నట్టు, వీళ్ళిద్దరి పోట్లాటలు అనేది కాకుండా సంతానం యొక్క పరిస్థితి ఏమిటి, రేపు మీరు ఇలా అంటే వాళ్ళు ఎలా తలెత్తుకొని తిరగటం సమాజంలో, ఈ విధంగా తల్లిదండ్రులు పిల్లలకు మేలు చేసినట్ట చెడు చేసినట్ట, ఇవన్నీ కూడా ఊరికే మనము బయటికి వచ్చి టీవీల్లో చెప్పడం అనేదే కాదు, తర్వాత వచ్చేటువంటి పరిణామాలు ఏమిటి అనేటువంటిది కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఈమెకు కూడా ఉన్నది. నేను ఈమెనేమి తప్పుపట్టడం లేదు. ఆమె చెప్పిన మాటలే ఆమెనే ఎంతవరకు కరెక్టో ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఉంటుంది అని తెలియజేస్తున్నాం మనం. ఇప్పుడు అన్నను చేసుకుంది, ఏ బలహీనతలో తెలియదు, మళ్ళీ తమ్ముణ్ణి చేసుకున్నారు, ఇద్దరు సంతానం అయింది, ఏ బలహీనతలో తెలియదు, నేను నచ్చిన వాడితో నేను వచ్చేసినాను అని చెబుతున్నది ఆమె. మరి వచ్చినప్పుడు ఈ నచ్చిన వాడికి ఇచ్చినటువంటి విలువ ఎంత మాత్రము ఇప్పుడు బయటికి వచ్చి, ఇప్పుడు ఇతన్ని ఎంత మాత్రం చూస్తున్నట్టు, ఇతన్ని బయట పెట్టడమే కాకుండా సంతానాన్ని బయట పెట్టి ఎప్పుడో జరిగిన విషయాన్ని చెప్పటం, దీనివల్ల వచ్చేటువంటిది ఏమిటి, పోనీ ఏమొస్తుంది, దీనివల్ల ఎలా జరుగుతుంది అంటే ఏమొస్తుంది అంటే ఇక్కడ రకరకాల వార్తలు గురువు గారు. ఆయనకి గరికపాటి గారికి ఒక 100 కోట్ల ఆస్తి ఉంది అని, ఆస్తిలో ఏదైనా వాటా కావాలి అన్న ఉద్దేశంతో ఏమన్నా బయటకొచ్చిందా అని, లేదా రాజకీయంగా కొంతమంది ప్రోద్బలం చేస్తున్నారు ఆవిడ్ని, అందుకే మాట్లాడిస్తున్నారు అని వార్తలొస్తూ ఉన్నాయి. అందుకని ఇన్ని రోజుల తర్వాత ఆవిడ బయటకొచ్చింది అని మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అందుకేమ్మా నేనేమంటున్నానంటే, ఎవరి చేతిలోనో కీలుబొమ్మ అనేటువంటి పదము రాకూడదు ఎప్పుడూ కూడా. ఇప్పుడు డబ్బు కోసమే ఆస్తి కోసమే అంటే స్ట్రైట్‌గా నాకు ఆనాడు అన్యాయం జరిగింది కాబట్టి నాకు ఆస్తిలో ఏదైనా ఇవ్వండి అని ఆయన అడగాలి. ఊరికే రచ్చ చేసుకుంటే వచ్చేది ఏమీ లేదు. ఇక్కడ తప్పులు ఉంటాయి, 2 చేతులు కలిస్తేనే శబ్దం. ఆనాడు జరిగింది. ఏది ఏమైనా ఆయన ఈనాడు ఒక వటవృక్షములాగా సర్వవ్యాప్తమై ఉన్నాడు. ఇప్పుడు కలువ పువ్వ ఎక్కడ పుట్టింది అనేటువంటిది కాదు, అది అమ్మవారి దగ్గరికి ప్రీతికరముగా చేరుతూ ఉన్నది అనేటువంటిది ఒకటి. ఆయన గతం ఏమిటి అనేటువంటి దానికంటే కూడా ఇవాళ ఆయన భవిష్యత్తు ఏమిటి అనేటువంటిది అందరూ చూస్తున్నారు. ఏది ఏమైనా గతంలో ఉండవచ్చునేమో, కారణం కాకపోతే ఆయన వివరణ ఇచ్చుకోవాల్సినటువంటిది, సద్దుమణగాల్సినట్టుగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వారి సౌకర్యం. మనం మాట్లాడలేము అది. ఎందుకంటే వివరణ అసలు ముందు అన్నభార్యను ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనేటువంటిది అది అక్కడ చెప్పాము, అయిపోయింది ఇంకా దాని గురించి. దానివల్లనే కదా ఈ సమస్య ఇలా ఉంటున్నది. అంటే ఎవరైనా వెనకాల ఉండి ఏదైనా ప్రేరణ కలిగిస్తున్నారా, ఇంకేమైనా ఉన్నాయా, ఏమిటి అనేటువంటివి ఇలాంటివన్నీ ఉంటాయి. ఏది ఏమైనా ఈరోజు ఆయన ఉండేటువంటి స్థితి, ఆయన్ను అనుసరించేటువంటి వాళ్ళు కావచ్చు, ఆయనే కరెక్ట్ అనేటువంటి వాళ్ళు ఉంటారు సమాజంలో. అయ్యో ఈయన ఇటువంటి వాడా, అనవసరంగా ఈయన అనుకున్నామే అని అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళు కూడా ఎంత మాత్రమో అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి లోకోభిన్న రుచి కదా తల్లి. లోకం ఎప్పుడూ కూడా ఒకటే రకము, ఒకటే వైపు ఉండదు. సరే, దీనివల్ల కొంతమంది కావాల్సినటువంటి వాళ్ళు, బాగా నమ్మకం పెట్టుకున్నటువంటి వాళ్ళు దూరం కావటము, లేదు నమ్మకంతో మాకు పర్వాలేదు లేని దగ్గర కావటము, అది తర్వాత సంగతులు. ఇంకా అది భగవంతుడి యొక్క నిర్ణయం, అమ్మవారి దయ. ఏది ఏమైనా ఇట్లాంటివి పెద్ద పెద్ద వాళ్ళ యొక్క ఇదిలో రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత, ఈ సోకాల్డ్ ప్రవచనాలు ఇవన్నీ చెబుతూ ఉంటారు కదా, వీళ్ళ చుట్టూ ఒక వ్యవస్థ అనేటువంటిది ఉండాలి, ఆయన్ను నిరంతరము కాపాడుకునేటువంటి బాధ్యత. ఒక అర్చకుడు ఒక దేవాలయంలో ఉండేటువంటి అమ్మవారికి పూజ చేసేటువంటి అర్చకుడు, ఆ దేవాలయము బాధ్యత.
ఆ అమ్మవారి దగ్గరికి రానియకుండా ఎవరంటే వాళ్ళు లోపలికి రాకుండా అందుకనే ఒక ఇది అడ్డము అని ఒకటి కడతారు. ఉమ్, ఎందుకు అంతవరకే వచ్చి పోవాలి, చూడాలి, అవును. చెయ్యాలి అని. ఇలాంటివి ఏవి రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత, తప్పితాలు అందరి దగ్గర ఉంటాయమ్మా. వ్యక్తులు అన్న తర్వాత ఉమ్, ఏ వ్యక్తి నేను చాలా స్వచ్ఛంగా ఉన్నాను, నేను గతంలో ఎటువంటి తప్పు చేయలేదు అనేటువంటిది ఉండదు. ఆనాడు చిన్న చిన్నవే ఇవాళ మనం ఎలా అయితే వటవృక్షమై పెరుగుతూ ఉన్నామో మన సమస్య కూడా ఒకవైపు పెరుగుతూ ఉంటుంది అనేటువంటిది ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఉంటుంది గాక. ఉమ్, అది చుట్టూ ఆర్గనైజ్ చేసుకునేటువంటి వాళ్ళు ఇటువంటి మచ్చలు రాకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది. ఎందుకు? ఉమ్, తప్పిదం జరిగింది. కానీ ఒక విజ్ఞానం వైపు ఆయన వచ్చి కొంతమందికి కొంత మేలు చేయాలి, సమాజానికి ఒక ఉన్నతమైనటువంటి దృక్పథంతో నలుగురిని నడిపించాలి అనేటువంటి భావనతో ముందుకు పోతున్నప్పుడు ఉమ్, ఆయన చుట్టూ ఆర్గనైజ్ చేసేటువంటి వాడు చాలా అవసరము. ఇంటికి కాంపౌండ్ వాళ్ళు ఎంత అవసరము. అవును. ఇట్లాంటి వాళ్లకు కూడా రక్షణగా కావాల్సినటువంటి వాళ్ళు రక్షణ కావాలి అంటే ఇప్పుడు సినిమా వాళ్ళు పెట్టుకున్నట్టుగా ఏదో బాడీ బాడీ బిల్డర్స్ గార్డ్. పెట్టుకోవడం అని కాదు. ఉమ్, జ్ఞానముతో మెలిగేటువంటి వాళ్ళు కావాలి. ఉమ్, ఆ జ్ఞానముతో ఇటువంటి వాళ్ళ చుట్టూ ఎటువంటిది రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఒకవేళ వస్తే దాన్ని వెంటనే సద్దుమణిగి అది కాదు ఇదిగో ఇది అని సమన్వయం చేసేటువంటి క్యాపబిలిటీ ఉండేటువంటి వాళ్ళను చుట్టూ ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే తప్పుంది కాబట్టి ఉంచుకోమని కాదు, ఉమ్, తప్పుంది కాబట్టి ఊరికే ఉంచుకోమని కాదు దాని అర్థం. ఉమ్, ఎవరో బురద వేస్తున్నారు అన్నప్పుడు మనకు ఒక అద్దం అవసరం. ఉమ్, మన బింబము మనం బయటికి డైరెక్ట్ గా కనపడడం కంటే ముందర ఒక అద్దం అనేటువంటిది పెట్టుకుంటే ఉమ్, ఆ అద్దంలో నుంచి కనపడుతూ ఉన్నప్పుడు ఎవడైనా ఒకవేళ ఏదైనా వేరే ఆలోచనతో కావచ్చు, ఆవేశంలో కావచ్చు, తెలియనితనము కావచ్చు, ఇంకొకరి ప్రేరణ వలన కావచ్చు, ఒక బురద మన మీద వేసినప్పుడు ఆ అద్దానికి పడుతుంది కానీ మనకు డైరెక్ట్ గా పడకుండా ఉండటానికి ఒక వారధి అనేది అవసరం అనేది గ్రహించాలి ఇటువంటి వాళ్ళు. దాన్ని జాగ్రత్తగా ఈ ప్రశ్నలు వాళ్ళు ఇది చూసుకోవాలి. కుటుంబ విషయముగా తెలుసుకొని ఇప్పుడు సమాజంలోకి పెట్టుకుంటే వచ్చేది ఏమీ లేదు. ఈమెకొచ్చింది లేదు, ఆయన ప్రతిభకు కొంచెం భంగం వాటిల్లుతుంది తప్ప ఉమ్, కొంచెం భంగమే. ఉమ్, ఎంత లేదన్నా ఎంత మనము కాదుకూడదు, నాకేముంది, నేను మచ్చలేదు అని అనుకున్నా 100 మంది నమ్మేటువంటి వాళ్ళు ఏ 60కో 70కో పడిపోవచ్చు. 30 మంది ఆలోచన అయితే చేస్తారు కదా, అవును. ఉండొచ్చు 20 మంది కానీ 10 కానీ, లేదు 99 నీ వైపు ఒక్కడ ఆలోచన చేసినా అటువైపు చేసినట్టే కదా. ఆ ఒకడిని పోగొట్టుకున్నా మనం పోగొట్టుకున్న వాళ్ళమే కదా. రైట్. అది గ్రహించుకొని అందరూ కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరము ఉంటుంది అని నా భావన. చాలా చక్కగా వివరించారు. గరికపాటి గారి మీద వచ్చినటువంటి ఈ ఏదైతే ఉందో వాస్తవమా, అవాస్తవమా, అసలు ఏం జరిగింది అనేది వ్యక్తిగత విషయాలు. ఇలాంటి వ్యక్తిగత విషయాలు మాట్లాడేటప్పుడు కుటుంబ సభ్యులు 1కి 10 సార్లు ఆలోచించి మీడియా ముందుకి, మాధ్యమాల్లో రావాలి అనేది గురువుగారి ప్రత్యేకంగా చెప్పిన విషయం అది. ఇంకొక విషయం ఏమిటి అంటే వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు వారు స్పందించిన వెంటనే చుట్టుపక్కల మెయింటైన్ చేసేవాళ్ళు కానివ్వండి, లేదా వారు కానివ్వండి, ఏదో ఒకటి దానికి సంబంధించిన ఆన్సర్ చెప్తే అది అంతవరకు సద్దుమణిగిపోతుంది. అందరూ మాట్లాడే అవకాశాన్ని కొంచెం తగ్గించిన వాళ్ళం అవుతాం. ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడటం. ఇప్పుడు గురువుగారు చెప్పిన దాంట్లో 100% ఉన్నవారు 10% తగ్గినా తగ్గినట్టే కదా. ఆయన మీద ఉన్నటువంటి ఆ మచ్చ పోవాలి అంటే, మర్చిపోవాలి అంటే చాలా కాలం పడుతుంది. ఒకసారి ఇది అందరూ గ్రహించండి. ఇలాంటివి రాకుండా మునుముందు జాగ్రత్త పడాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆధ్యాత్మికంగా నడిచే వారి ప్రతి ఒక్కరి మీద ఇలాంటి బాధ్యత ఉంది. ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తారనుకుంటున్నాను. లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.